పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ తెగ నచ్చేస్తున్నారు. చాలామంది ఏదైనా సమస్య ఉంటే అది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తేనే సాధ్యం అవుతుందబ్బా అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్. అంటే ఇది నేను ఏదో నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గానే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, అనుకున్నది సాధిస్తున్నారు. ఏదైనా అంశం మీద ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిసిన, అక్రమం జరిగిందని తెలిసిన నిలదీస్తున్నారు, నెగ్గతీస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా సరే అధికారుల మీద ఆయన కోప్పడుతున్నారు. మొన్న ఏకంగా హోంశాఖనే తప్పుపెట్టారు. ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో ఏం జరుగుతుందని అధికారులను తప్పుపెడుతున్నారు. అక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేయట్లేదు, అంటే ఎక్కడా కూడా క్షమించేయట్లేదు, ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. ఆ రాజీ పడని తత్వం ఇప్పుడు అందరికీ నచ్చుతోంది. పవన్ కళ్యాణ్లో ఆ పోరాట స్ఫూర్తి అధికారంలోకి వచ్చినా ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి, అది అందరికీ నచ్చుతోంది ఒక రకంగా. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం, మన కలెక్టర్ సమావేశంలో కానీ అంతకుముందు ఎక్కడైనా సరే చంద్రబాబు గారు ఆయన మళ్ళీ ఆయనే సీఎం కావాలని చెప్పడం ఒక రకంగా కొంతమందికి నచ్చకపోయినా ఆ మాటలు తప్పట్లేదు. ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. అంటే ఆయన మనసులో చెప్పేస్తున్నారు అంతే. అల్టిమేట్గా రాష్ట్రం బాగుపడాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి అది చెప్పేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఈ మధ్యన పెద్దగా బీజేపీని పట్టించుకోవట్లేదు అనే విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఆయన యాక్చువల్గా టీడీపీ కంటే ముందు బీజేపీ జనసేన కలిసి ఉన్న పార్టీలు, తర్వాత వాళ్ళలోకి ఆ పొత్తులోకి టీడీపీని కలుపుకున్నారు, అంతే కదా. లేదంటే ఈయన వెళ్ళి కలిసి భారతీయ జనతా పార్టీని ఒప్పించి ముగ్గురు కలిసి రంగంలోకి దిగారు. ఏది జరిగినా మొత్తానికి ముందు వాళ్ళు. అలాంటిది ఏదో అంటారు కదా, ముందు వచ్చిన చెవులు కొన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అని. అలాంటి భారతీయ జనతా పార్టీని ఆయన ఈ మధ్యన పెద్దగా పట్టించుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులతో కనీసం ఒక సమావేశం కానీ, ఒక సభ కానీ, ఒక కలిసి నిర్ణయం కానీ, చర్చింది కానీ ఏమీ లేదు. కంప్లీట్గా కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్లెక్స్ల్లో అయితే అసలు బీజేపీ అసలు గుర్తే పెట్టట్లేదు. వీళ్ళిద్దరి ఫోటోలు వేసేస్తున్నారు. కనీసం అధ్యక్షురాలు ఉన్నారు పురంధేశ్వరి, ఆవిడ ఫోటో ప్రోటోకాల్ ప్రకారమైనా పెట్టట్లేదు. కమలం సింబల్ కనబడట్లేదు. కంప్లీట్గా కమల దళాన్ని పక్కన పెట్టేశారా భారతీయ జనతా పార్టీ. భవిష్యత్తులో ఇక ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇంకా బీజేపీ ఒకవేళ తప్పుకొని బీజేపీని లేదా తప్పించి బయటకు వచ్చి సింగిల్గా వెళ్తారా, లేదంటే టీడీపీతో కలుస్తారు. ఎందుకంటే బీజేపీని తప్పించే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. సెంట్రల్లో మారుతుంది అనుకుంటే అప్పుడు ఇక్కడ ఏమైనా పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మోడీ వస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆ పొత్తులు అలా కంటిన్యూ. రేపొద్దున కనుక మళ్ళీ లేదు ఐఎన్డీఏ కూటమి బలపడుతుంది అని అనుకుంటే కనుక ప్లేట్ ఫిరాయించవచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు.